చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మొదట నన్ను బాపట్ల ఎంపీగా పంపిల్లని చెప్పేసి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే అక్కడ కొన్ని కారణాల వల్ల వేరే అతనికి ఎంపీ టికెట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు నన్ను మళ్ళీ పిలిపించి మడకశిరకి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత అక్కడ తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉంది. గుణమల తిప్పేస్వామి గారి నాయకత్వంలో శ్రీనివాసమూర్తి మండల కన్వీనర్లు పటిష్టమైన కార్యకర్తల బలమున్నటువంటి నియోజకవర్గం. 18 రోజులు సమయం తక్కువ ఉండి ప్రచారానికి కానీ లేదా ప్రతి ఇంటింటికి ప్రచారం చేసుకునే సమయం నాకు లేకపోయింది. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు సమిష్టి కృషి వల్ల విజయం దక్కింది. అసమ్మతి వర్గం అనేది ఎప్పుడు నా కంటికి కనపడలేదు, నా చెవికి వినపడలేదు. అంటే ముందుగా కొంతమంది వచ్చారు కదా, ముందు టికెట్ తీసుకున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు నాకు బీఫామ్ ఇచ్చిన తర్వాత నాకు అక్కడ పెద్ద సమస్యలేమి ఎదురుపడలే. అంటే వాళ్ళు ఆల్రెడీ కలిసిపోయారు మీతో పాటు. నాకు పెద్ద సమస్యలేమి ఎదురుపడలేదు. అసలు ఏ చిన్న సమస్య కూడా మడకశిర నియోజకవర్గంలో మండల్ కన్వీనర్ల దగ్గర నుంచి, క్లస్టర్ ఇన్ఛార్జీల దగ్గర నుంచి, బూత్ ఇన్ఛార్జీల దగ్గర నుంచి, యూనిట్ ఇన్ఛార్జీల దగ్గర నుంచి, కార్యకర్తల వరకు, మెయిన్ లీడర్షిప్ ఉన్నటువంటి నాయకత్వం వహించిన వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి చిన్న సమస్య కూడా నేను ఫేస్ చేయలేదు. పార్టీ నాకు క్లియర్ చేసి నన్ను అక్కడికి పంపించడం జరిగింది. ఉన్న నాయకత్వం అప్పటికి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి గుండమల తిప్పేస్వామి గారి నాయకత్వంలో అక్కడ కార్యకర్తలు, నాయకులు సమిష్టి ఈ 18 రోజులు డే అండ్ నైట్ కష్టపడి పనిచేసి నన్ను విజయానికి దగ్గరగా తీసుకెళ్లారు. విజయం సాధించారు. యాక్చువల్గా మడకశిరలో లోకల్, నాన్ లోకల్ అని నినాదం అనేది బాగా వినపడింది. దాన్ని ఎలా చూశారు మీరు? అది లోకల్, నాన్ లోకల్ అనేది ప్రత్యర్థి పార్టీ చేసినటువంటి ప్రచారము. ఒకరిద్దరు మా పార్టీలో ఉన్నవాళ్ళు చేసిన ప్రచారం తప్ప నాకెక్కడా కూడా ఒక 5 మంది నువ్వు నాన్ లోకల్ అని ప్రశ్నించిన సందర్భం లేదు, లేదా ఇంకొకరు ఎవరు క్వశ్చన్ చేసిన సందర్భం లేదు. నేను మొదటి రోజు పోయినప్పుడే దాదాపు 8,000-9,000 మంది నాకు స్వాగతం పలకడం జరిగింది. పార్టీ పదవుల్లో ఉన్న నాయకులందరూ స్వాగతం పలకడం జరిగింది. నాకు ఆ సమస్య ఎక్కడ ఎదురు పడలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లోకల్, నాన్ లోకల్ అనే ఇష్యూని హైలైట్ చేయాలని చేశారు. కానీ అప్పుడు అక్కడ పోటీ చేసినటువంటి ఎంపీగా పోటీ చేసినటువంటి శాంతి గారు కానీ, లేదా కళ్యాణదుర్గం నుంచి అక్కడికి వచ్చిన ఉషా శ్రీచరణ్ గారు కానీ, లేదా అంతకుముందు ఉన్న ఎంపీ మాధవ్ గారు కానీ, ఇలాంటి వాళ్ళందరూ అక్కడ వాళ్ళు లోకల్, నాన్ లోకల్ అని చెప్పడానికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఒక నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యేని జగన్మోహన్ రెడ్డి ఇంకో నియోజకవర్గానికి పంపించిన సందర్భాలు దాదాపు 30-40 అసెంబ్లీలు, 5-6 పార్లమెంట్లు ఉన్నాయి. సో అంత పెద్ద లోకల్, నాన్ లోకల్ ఇష్యూ ముందు నాదేం పెద్ద కనపడలేదు, వినపడలేదు. మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు ప్రవేశించారు? ఆ రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనుకున్నారు? నాది అనంతపురం జిల్లా సింగనమల మండలం నియోజకవర్గం అలంకరాయనపేట అనే ఒక చిన్న కుగ్రామం, 100 ఇళ్ళు ఉన్నటువంటి ఒక చిన్న గ్రామం. మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎంఆర్పిఎస్ మా వర్గాల హక్కుల కోసం, మా అభివృద్ధి కోసం మహత్తరమైనటువంటి పోరాటం జరిగేటువంటి క్రమంలో నేను ఆయన నాయకత్వానికి, ఆయన స్పీచ్లకి, మా కులానికి జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ఖచ్చితంగా నేను కూడా ఆ పోరాటంలో భాగస్వామ్యం కావాలి, నా జాతి ప్రయోజనాల కోసం నేను కూడా ఉద్యమాల్లో పాల్గొనాలని చెప్పేసి నేను మొదట ఎంఆర్పిఎస్ ఉద్యమంలోకి రావడం జరిగింది. సింగనమల మండల కన్వీనర్ నుంచి యూత్ ప్రెసిడెంట్, స్టేట్ యూత్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఇలా నా ప్రస్థానం కొనసాగుతున్నటువంటి క్రమంలో 2018 ఫిబ్రవరి నెలలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారిని కలిసి, ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కలిసి తెలుగుదేశం పార్టీలోకి దాదాపు 1000 మంది మాదిగల సభ, మాదిగల మహాసభను పెట్టి విజయవాడ సింగనగర్ గ్రౌండ్లో రాజకీయ ప్రవేశం తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది. ఎందుకు తెలుగుదేశం పార్టీని ఎంచుకున్నారు? తెలుగుదేశం పార్టీ ముందు నుంచి నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఇక్కడ అభిమానంతోనూ లేదా మా వర్గాలకు జరుగుతున్నటువంటి మేలు ఏ పార్టీలని ఆలోచించినప్పుడు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టేటప్పుడు ఆ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతం కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, వివక్షత, అణిచివేత తీవ్ర స్థాయిలో ఉంది.
అసలు స్టోర్ బియ్యం కొనుక్కోలేని పరిస్థితుల్లో దళితులు ఉన్నటువంటి నేను చిన్నతనంలో నేను చూసినాను. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ₹2 కిలో బియ్యం, దుస్తులు పంపిణీ, ఇలాంటి కార్యక్రమాల ద్వారా దళితులు అప్పుడప్పుడు అసలు తెల్లన్నం అనేది భూస్వాములు లేదా పెట్టుబడిదారులు, వ్యవసాయ భూములు ఎక్కువ ఉండి ఉద్యోగస్తులు తెల్లన్నం తినేటువంటి రోజుల్లో దళితులకి తెల్లన్నం అనేది ఒక ఏదో పండగ లేదా పెళ్ళిళ్ళలో తప్ప మిగతా టైంలో చూడ్డానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితులు అప్పుడు దళితులవి. ఆ క్రమంలో ₹2 కిలో బియ్యం కావచ్చు, తెలంగాణలో పటేల్ పట్వారు వ్యవస్థ కాల్ మొక్తా బాంచెందని పటేల్ ఇంటి ముందు పోతే చెప్పులు చేత్తో పట్టుకొని పోయేటువంటి అలాంటి దురాగతాలని కూకటి వేలతో సహా పెగిలించినటువంటి నాయకుడు నందమూరి తారక రామారావు గారు. మాదిగలు రాజకీయంగా ఆర్థిక శాఖ మంత్రి మహేంద్రనాథ్ గారు కానీ అక్కడి నుంచి మాదిగలు రాజ్యాధికారంలో భాగస్వాములు అవుతూ రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఉద్యమంలో నుంచి మేము వచ్చాము, ఎస్సీ వర్గీకరణ ఉద్యమం, చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ అమలు చేసినటువంటి నాయకుడు. దాదాపు 25,000 నుంచి 27,000 ఉద్యోగాలు మాదిగలకు, మాదిగ ఉపకులాలకు వర్గీకరణ అమలు చేసినప్పుడు, రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా అమలు చేసినప్పుడు మాదిగలు లబ్ధి పొందారు. సో నేను మాదిగల పోరాటం నుంచి, వర్గీకరణ ఉద్యమం నుంచి వచ్చిన నాకు చంద్రబాబు నాయుడు గారు చిన్నప్పటి నుంచి అభిమానం. నందమూరి తారక రామారావు గారు కానీ, బాలకృష్ణ గారు కానీ చిన్నప్పటి నుంచి అభిమానం. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక తెలియని ఒక పిచ్చి అభిమానం. వీటికి తోడు మిగతా పార్టీలతో పోల్చుకుంటే మాదిగల్ని విద్యా, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో అభివృద్ధి చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, అవకాశాలు కల్పించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. సో ఈ ఉద్దేశాలతో నేను తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఓకే, ఇవి వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక వర్గానికి మాత్రమే సపోర్ట్ చేస్తుంది ఈ ఎస్సీల్లో, ఎందుకలా? అది ముందు నుంచి తెలుగుదేశం పార్టీకి మాదిగల ఓటు బ్యాంక్ ఉంది, కాంగ్రెస్ పార్టీకి సోదర క్యాస్ట్ ఓటు బ్యాంక్ ఉందనేది కొంచెం ఉన్నమాట వాస్తవమే. కానీ అవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు అన్యాయం జరిగిన మాట వాస్తవం ఏ పదవుల్లో. కానీ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మాలా మాదిగల రాజకీయ అవకాశాల దగ్గర ఖచ్చితంగా సమాంతర అవకాశాలు కల్పించి ఏ కులాన్ని కూడా విస్మరించకుండా అన్ని కులాలకు సమాన అవకాశాలు కల్పించిన మాట వాస్తవం. ఇప్పుడు కూడా అంతే. ఒక కులానికి అందలం ఎక్కించి ఇంకో కులాన్ని అణచివేయాలని ధోరణి ఉన్న నాయకుడు కాదు చంద్రబాబు నాయుడు గారు. అన్ని కులాలకు అవకాశాలు కల్పించే క్రమంలో మాదిగలు ముందు నుంచి వెనుకబడి ఉన్నారు కాబట్టి కొంత చేయూతనిచ్చిన మాట వాస్తవం. మీ రాజకీయ ప్రయాణంలో మీరు ఎదుర్కొన్న సమస్యల్లో బాగా బాధించిన సమస్య ఏదైనా ఉందా? అంటే పార్టీ పరంగానా? పార్టీ పరంగా మీ రాజకీయ. నేను తెలుగుదేశం పార్టీలో భారీ బహిరంగ సభ ద్వారా దాదాపు 15,000 మందిని సింగనగర్ గ్రౌండ్లో, విజయవాడ పెద్ద మైదానం అది, ఆ మైదానంలో ముఖ్యమంత్రి గారిని పిలిచి అప్పుడు నా కమ్యూనిటీలో ఉన్నటువంటి మంత్రులని, ఎమ్మెల్యేలని పిలిచి వాళ్ళ సమక్షంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పార్టీలోకి చేరడం జరిగింది. చేరిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నాకు అధికారంలో ఉన్నప్పుడే ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ పార్టీ పరంగా నేను ఎటువంటి ఇబ్బందిని ఎదుర్కొన్నటువంటి సందర్భం లేదు. 5 సంవత్సరాల్లో నారా లోకేష్ గారితో కలిసి జర్నీ చేయడం జరిగింది. పాదయాత్ర కావచ్చు, అంతకుముందు ఏ పోరాటం జరిగినా ఖచ్చితంగా నేను ఆయన నాయకత్వంలో ఉండడం జరిగింది. రాజకీయ పార్టీలో నేను వివక్షతను కానీ అణచివేతను కానీ నేను అనుభవించలేదు. నారా లోకేష్ గారి దగ్గర ఉన్న 5-6 మందిలో పాదయాత్రలో కావచ్చు, భోజన సమయంలో కావచ్చు, లేదా నిర్ణయాల దగ్గర కావచ్చు, నాకున్న గౌరవం, రెస్పెక్టు, నాకు ప్రాధాన్యత ఉంది. నేను ఎప్పుడు కూడా నారా లోకేష్ గారి దగ్గర కానీ, చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ నేను దళితుని కాబట్టి నాకు ఈ వివక్షత అన్న సందర్భం అయితే లేదు.